శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వీళ్ళిద్దరు అసలు మ్యారేజ్ చేసుకుందని ఏమన్నా అనుకున్నారా? సాలూరి రాజేశ్వర్ గారు లేదు, ఓన్లీ పాట ఫ్రెండ్షిప్ వరకు, పాట వరకు, మ్యూజిక్ వరకే. ఓకే, మ్యూజిక్ వరకు వారి బంధం అంతే. అదే అసలు మ్యారేజ్ ఓకే ఓకే, స్నేహితుడు అంతే. స్నేహితుడు. సుబ్రహ్మణ్యం కూడా, సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు చనిపోయారు తెలుసా? 28 సంవత్సరాలు ఆయనకు వయసు చనిపోయినప్పుడు. సుబ్రహ్మణ్యం గారికి ఇష్టమైన గాయని. ఓకే, ఈ పేపర్లో రాశారు. ఈ మధ్య పాటలు రావట్లేదు, వాళ్ళిద్దరూ ఎంత క్రేజీ కాంబినేషన్, మాకు వాళ్ళ వాయిస్లు అంటే ఎంత ఇష్టమో అన్నాడు. ఇక మీదట ఆ రాజేశ్వరరావు గారితో కనుక తిరిగా ఉంటే ఇలాగన్నాడు, పాప అనకూడదు మనం కానీ, అది తిరిగా ఉంటే ఊరుకునేది లేదు, పాటలు మానే అన్నాడు ఆయన. నిజంగా దారుణం అండి, దారుణమే కదా మరి. పైగా ఆవిడకి ఎంత విరక్తి వచ్చేసిందంటే, ఒక మ్యూజిక్ అంటేనంటే పవిత్రంగా భావిస్తారు సార్ వాళ్ళు ఎప్పుడైనా సరే. పైగా రాజేశ్వరరావు గారు వాయిస్, ఇద్దరు వాళ్ళ వాయిస్ వాయిస్ చాలా మ్యాచింగ్ వాయిస్. సంగీతం వాళ్ళు మైనర్స్ గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఏమండి, వాళ్ళు పాడారు అంటే బ్రహ్మాండమైన వాయిస్ అది వాళ్ళది. అదే ఏమండి, వాళ్ళ పేపర్లో రాశారు వాళ్ళు, ఈ మధ్య వాయిస్లు వినపట్టలేదు, వాళ్ళిద్దరు పాటలేదంటే నువ్వు పాడటానికి వీలేదన్నాడు. అప్పుడు ఆలోచించింది ఆవిడ. ఏంటంటే ఈవిడ ఎంత ఇదంటే, అప్పుడు ఆలోచించి ఇక దీనికంటే రసస్పందన లేని మనిషి దగ్గర చేత చెప్పించుకోవటం కంటే నేను పాడటం మానేయటం బెటర్ అని ఆవిడ డిసైడ్ చేసుకో. ఓకే, ఎందుకంటే అసలు సంగీత జ్ఞానం ఉందన్నాడు, సంగీత జ్ఞానం లేదు, సంగీతం వినిపించలేదు. ఇప్పుడు తన ఎదిరించి వెళ్ళి చేస్తేనేమో వాళ్ళ పేరెంట్స్కి, తాతగారు పెద్ద న్యాయవాది, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతేనేమో చాలా ఇది వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే వీళ్ళు లొంగిపోయేది ఎక్కడంటేనే ఈ కుటుంబ సంప్రదాయం లొంగిపోయేది. ఆవిడక వద్దు బాబు దండం పెడితే ఇక్కడ నేను పాడలేను అనుకుంటాను. అయితే దాదాపు ఇది అయిన తర్వాత ఒకసారి ఇదంటే ఈవిడికి ఇలా జరిగిన ఇది చెప్తున్నాను. సరే, ఇది అప్పుడు పాడటం మానేసి అనుకుంది. అంతకుముందు జరిగిన విషయాలు చెప్తాను, 2 విషయాలు. సిఆర్ సుబ్రహ్మణ్యం గారు అమలక్కలు అనే సినిమాకి ఒక పాట పాడించారు ఈవిడ చేత, మన బాలసరస్వతి గారి చేత పాడించి రికార్డ్ చేశారు. చాలా బాగా వచ్చింది, ఆలాపన, దానికి సాకి అన్నీ ఉంటాయి. ఆయనకి ఆ కంపెనీ కృష్ణా పిక్చర్స్ అనే కంపెనీ అది. దానికి పెరియ నాయక్ అని ఒక గాయని ఉండేది, ఆవిడ తమిళ గాయని. ఆవిడ పెర్మనెంట్ గాయని ఆ కంపెనీకి. ఓకే, నేను పాడాల్సిన పాట ఆవిడ పాడటం, సరస్వతి పాడటం, ఆ పాట తీసేయండి నేనే పాడాలని వాళ్ళని ఆప్షన్ పట్టింది. ఆ ప్రొడ్యూసర్ కాదని లేకపోయాడు. అప్పుడు సుబ్రహ్మణ్యని రిక్వెస్ట్ చేసి ఏమండి మరి గొడవ చేసేస్తుంది, మరి మీరు మార్చి పాడించండి, ట్రాక్ పాడించండి అని. ట్రాక్ లాగా తీసేద్దాం, పాడించేసేయండి అన్నది. మీరు గనక వాయిస్ మార్చదలుచుకుంటే నన్ను మార్చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ మార్చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను సరస్వతి గారి వాయిస్ని మాత్రం నేను మార్చను అని చెప్పేశాడు. ఓకే, అందరి చేత తెప్పించారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. ఏమంటే మీరే చేయాలి, అది మీరు చేయకపోతే ఇవాళ ఈ పరిస్థితిలో మీరు వదిలేస్తే మా కంపెనీ అట్లా పెర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు అని బతిమాలారు వెళ్ళ. అప్పుడు బాల సరస్వతి దగ్గరికి వచ్చారు. అమ్మా, మాది తప్పు జరిగింది, కానీ తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది, అది నువ్వు అర్థం చేసుకుని కొంచెం నువ్వు చెప్తే వింటారమ్మా ఆయన సుబ్రహ్మణ్యం గారు, లేకపోతే రానంటున్నారు ఆయన, మ్యూజిక్ డైరెక్షనే మానేస్తానంటున్నాడు ఆయన అని చెప్పాడు ఆయన. చెప్తే బాల సరస్వతి గారు వెళ్ళి, నాయన సుబ్రహ్మణ్యం, ఎందుకు అనవసరంగా నా కోసం ఇది బ్యాడ్ నేమ్ నాకు రావటం మంచిది కాదు, నువ్వు ఇక్కడ కాకపోతే రేపు ఇంకోటి పాడతాను, ఎన్ని పాటలైనా పాడతాను, నువ్వు ఈ సినిమాతో ఆగిపోతావు ఏంటి అని ఆవిడతోటి ఆయన కన్విన్స్ చేసి వచ్చింది. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా, ఆయన 2 పార్టులు చేసి పాటని, సాకినేమో ఈవిడ పెట్టాడు, పాటనేమో ఆవిడది పెట్టాడు. ఆయన పంతం ఆయనకి నెరవేర్చుకున్నాడు, ఇలా అయితేనే చేస్తాను ఒప్పుకున్నారు ఆయన. ఇక మనం బాంబే తీసుకెళ్ళారు ఏమిటి ఒకసారి, తమిళ హిందీ పాట పాడించడానికి, డ్యూయల్ పాట. బాంబే తీసుకెళ్ళిన తర్వాత
ఫస్ట్ ఈవిడ పాడేసింది, నెక్స్ట్ లతా మంగేష్కర్ పాడాలి. ఓకే. ఈవిడ పాడంగానే పెద్ద అప్రోరు, చాలా మంచి అసలు ఎంత బాగుందో ఎంత బాగుందో అంటూ శాబాష్ శాబాష్ వాహవా వాహవా అంటూ అక్కడ నార్త్లో మామూలుగా పొగిడేశారు. అప్పుడు వచ్చి ఈవిడ లతా మంగేష్కర్ వింది ఇది, ఓకే, ఆవిడ పాటను మెచ్చుకోవటం భరించలేకపోయి ముందు ఆవిడని ఇక్కడి నుంచి పంపించేస్తే నేను మీకు పాడతా, లేదంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. జల్సీ అదే మనం గొప్పవాళ్ళు అంటాను చూసారా, వాళ్ళు హిడెన్ ట్రూత్స్ ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. ఏమండి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అమ్మ మీరు ఇది అని రిక్వెస్ట్ చేసి ఆవిడని పంపించేసిన తర్వాత లతా మంగేష్కర్ పాడింది. ఓకే. ఒక గొప్ప విడిచినట్టు ఉంది ఈవిడ. రావు బాల సరస్వతి గారు ఎంత తెలివైన వారో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఈవిడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయి ఒకసారి. నోటీసులు వచ్చింది, మీరు ఆదాయానికి మించి చాలా సంపాదించారంట, దానికి ట్యాక్స్ కట్టలేదు మీరు, అంచేత మీరు ఇంత 90,000 ఎంతో ట్యాక్స్ కట్టాలి, అది మీరు తొందరగా పంపించండి అని ట్యాక్స్ వచ్చింది. ఇది నేనే వస్తున్నాను అని చెప్పేసి కొన్ని కాగితాల కట్టలు ఇవే బ్యాగులో పెట్టుకుని అన్ని తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. వీడు పాపులర్ కదా, మెడ్రాస్ కదా, పాపులర్ కదా. పాపులర్ అయితే ఎదురుగుండా కూర్చోబెట్టి నమస్కారం చేశారు పెద్దలుగా సెలబ్రిటీస్. చేసిన తర్వాత బ్యాగ్లో కొన్ని తీసి మీరు పంపించిన నోటీస్ ఇది, మీరు రావాల్సినందరి ఇది అని ఇంకొక కట్ట తీసింది. ఇవన్నీ చెక్కులు నాకు రావాల్సినవి. అంచేత మీరు నాకు రావాల్సి నీ చెక్కులు ఉండగా, ఎగ్గొట్టిన వాళ్ళు ఉండగా నేను మీకు బాలిక ఎలా ఉంటాను, నాకు ఆదాయం ఎలా ఉంటుంది? సో ఇదంతా వసూలు చేసి మీరు మీ ట్యాక్స్ కట్టేసుకుని ఇదంతా వస్తే మీకు ఇంత ట్యాక్స్ కట్టాలి నేను, దీన్ని వసూలు చేసేసుకుని మీరు నాకు మిగిలిన డబ్బులు పంపించండి అని చెప్పింది. భలే వాళ్ళమ్మా మీరు, నమస్కారం అమ్మా, భలే చెప్పారు మీరు, ఏదమ్మా వాళ్ళు ఏదో రాంగ్ ఇది చేస్తుంటారు, లేదమ్మా ఏం లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి సగౌరవంగా పంపించారు. ఆ తర్వాత ఈవిడ 2,000 పాటలు పాడింది. మొత్తం 2,000 పాటలు పాడింది. బ్రేక్ లేకపోతే ఇంకా ఎక్కువ పాడేవాడు. బ్రేక్ లేకపోతే 40,000-50,000 వేలు పాడేది ఆవిడ. అసలు వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా, ఫస్ట్ లో ఉండేవాళ్ళు, ఫస్టే అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, సమబుజ్జీలు ఉండేవాళ్లే కాదండి, కాదు దరిదాపుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. నిజం చెప్తున్నాను. ఆ తర్వాత ఈవిడ పాడింది దేవదాసులో 2 పాటలు పాడింది. అందం చిందెనయ్య ఆనందించవయ్య అదొకటి, తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నులేనే లేది ఈ తీరాయనా. తర్వాత మంచి మనసుకు మంచి రోజులు అనే సినిమా రమణమూర్తి హీరోగా యాక్ట్ చేశాడు. ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయ భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా, ఇది పాట. ఈవిడ పాడిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు చెప్తాను. ఇల్లాలు, భాగ్యలక్ష్మి, చెంచులక్ష్మి, మాయా మచ్చేంద్ర, దేవదాసు, మంచి మనసుకు మంచి రోజులు, ఇంకా చాలా పిక్చర్లు ఉన్నాయి. అంటే మనకు తెలిసిన పిక్చర్ ఒక దేవదాసే. దేవదాసులో బాగా పాడింది. తర్వాత ఈవిడ ఇక దాంతో ఈ సంగీతం అంటే అభిరుచి లేని వ్యక్తి దగ్గర బలవంతం చేసి అడుక్కుని పాడటం కంటే సంగీతం పాడటం మానేయటం బెటర్ అని చెప్పేసి ఆవిడ పాటల నుంచి వివరించుకున్నారు. లేకపోతే అదే మీరు అన్నట్టు ఫస్ట్ లో ఉండేవాళ్ళు, ఫస్ట్ అండ్ లాస్ట్, ఫస్ట్ లో ఉండేవాళ్ళు. ఏమండి తర్వాత ఆవిడ వాయిస్లో 90 ఏళ్ల వయసులో కూడా అదే వాయిస్ ఉందండి. ఈ మధ్య స్వరాభిషేకంలో పాడించారు బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ తానే మారిన పాడింది. ఏమండి ఆ వాయిస్లో అసలు ఏమీ తగ్గలేదు, గమ్మకాలు తగ్గలేదు. ఏమండి అంటే అది భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను నేను. ఖచ్చితంగా ఆవిడ భగవంతుడు ఇచ్చినవే. అందుకే ఆవిడ సంగీత ఇది పూజ చేసినందుకే ఆవిడకి 97 సంవత్సరాలు ఆ వాయిస్ తోటి ఆవిడని బతికించాడు. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ వాయిస్లో ఏమి కించిత్ వణుకు కానీ కించిత్ షేకింగ్ కానీ ఏమీ లేకుండా 97 ఏళ్ల వయసు 95 సంవత్సరాల వయసులో కూడా
ఆవిడ పాట పాడింది. అది అంత గొప్ప గాయని అంటే అది వరం అండి. వరం, అవును. అదే భగవంతుడి వరప్రసాదం ఆవిడ. correct. బాల సరస్వతీదేవి నిజంగా సరస్వతీదేవి లాగానే ఆవిడ జీవించి 97 ఏళ్ల వయసులో కనీసం అనారోగ్యం కూడా పెద్దగా లేదండి ఊరికే. అంటే ఈవిడికి 2 కొడుకులండి. 2 కొడుకులు, గోపాలకృష్ణ అని ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు. ఓకే. ఏమండి ఆయన బెంగళూరు మైసూరులోనో ఎక్కువ ఏదో డీలర్షిప్లో ఏదో వ్యాపారాలు చేస్తూ ఉండవు. ఓకే. అంచేత భర్త నుంచి ఎప్పుడూ విడిపోయింది ఆవిడ వచ్చేసి. అంటే అవునా? ఇక తన దూరంగా వచ్చేసింది. ఓకే. ఓకే. సికింద్రాబాద్లో మనవాడు వీళ్ళ కొడుకులు మనవాళ్ళు వీళ్ళ దగ్గర ఇక్కడ సికింద్రాబాద్లో ఉంది ఆవిడ మొన్నటి వరకు. ఓకే. ఫైనల్ జీవితం సికింద్రాబాద్లో గడిచిపోయింది ఆవిడకి. ఓకే. ఓకే. చెన్నై నుంచి ఎప్పుడో వచ్చేసారు. వచ్చేసారా? బేసిడ్గా ఇప్పుడు ఏంటంటే గుంటూరులో ఒక థియేటర్ ఉండేది వాళ్ళకి. నాటకాల కోసం, కళల కోసం, ప్రోగ్రాముల కోసం వాళ్ళ నాన్న దాన్ని స్టేజ్ కింద చేశాడు ఆయన. థియేటర్. ఆయన పెద్ద సంగీత అభిమాని అండి పార్థసారథి గారు. విశాలాక్షి తల్లి ఈవిడ బాల సరస్వతి గారి తల్లి. నిజంగా ఆయన సితార వాయిస్తాడు, సంగీతాన్ని ప్రేమిస్తాడు. అంచేత కూతుర్ని ఏదో కావాలనుకున్నాడు. కానీ మరి ఆ వేళ ఎందుకన్నాడు ఆయన మరి మా అమ్మాయిని అడగండి అని. కానీ ఈయనే నువ్వు అని ఉంటే సరిపోయేది. అప్పుడే సరిపోయేది. పైగా ఈవిడ గొంతు నొక్కేశారండి, గ్రహణం పట్టినట్టు. చంద్రుడి గ్రహణం పడుతుంది చూసారా, మూసుకుపోతుంది. అలాగా ఆ వెలుగుని, ఆ కంఠాన్ని దీన్ని మూసేసి వాళ్ళు బంధించేశారనమాట. అంతే కదా. అంతే కదా. ఇచ్చేదంటే అంతకంటే ఒక కళని పైగా అవమానాలు ఆమెకి, అవమానాలు అడుగడుగున అవమానాలు ఏంటంటే అనుమానాలు ఘంటసాల గారిని తిట్టడం ఏంటండి, సాలు రాజేశ్వరరావు గారిని తిట్టడం ఏంటండి, వాడు వీడు అంటం ఏంటంటే అహం కాకపోతే. అంటే రాజులనే దర్పం ఉంటది. ఆ దర్పం అంటే ఎవరో తెలుసుకోవాలి కదా, రాజులే కదా కళలను ప్రేమించాలి. అవునవును. కళలను ఆదరించాల్సింది రావులే, చక్రవర్తులే కదండి, రాజులే కదా. కరెక్ట్. అంచేత ఘంటసాల గారిని ఆ మాట అంటాం, లావటాడు అడవడం అంటాం అనేది అసలు కరెక్ట్ కాదు కదండి అది. అసలు ఇంకోటి లతా మంగేష్కర్ది షాక్ అయ్యా నేను. మరి ఆవిడ ఇప్పుడు కళాకారులకు మధ్య ఒక మంచి అస్సలు పడదటండి కళాకారులు. ఎంత జలసియో. ఇదివరకు మనాళ్ళలో కూడా అనుకునేవాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదని. ఇంకా చిత్రం వస్తే ఘంటసాల గారిని ఏదో చేయాలని చూశాడు బాలసుబ్రహ్మణ్యం, కూడా ప్రచారంలో వచ్చింది. ఆయన అసలు పాడకుండా చేయాలని చేశాడు, ఆయన చంపేయాలని చూశాడు అన్నట్టు కూడా వచ్చింది రూములు. అవునా? ఇదొక బాలసుబ్రహ్మణ్యం గారు. ఇచ్చేదంటే అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు సరస్వతి పుత్రులే ఇద్దరు. అసలు పైగా ఘంటసాల గారు కానీ ఘంటసాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఇంటికి వచ్చి ప్రోగ్రామ్ చెప్పాడు తన పాటకి, తన డైరెక్షన్. అవన్నీ పిచ్చి రూమర్సే తప్ప, పిచ్చి రూమర్స్ అంతే. ఆయనే అన్నాడు, బాధపడ్డాడు. బాలు గారిది నా మీద ఏంటంటే ఇలాగా చేశారని. మామూలు టాలెంట్ కాదు బాలు గారు. పైగా గౌరవించేవాడండి, తోటి కళాకారులను గౌరవించేవాడు. అందుకే పాడుతో తీగ పెట్టాడు. కరెక్ట్. బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ విడిపోయారన్నారు చూసారా? విడిపోయానా అంటే అఫీషియల్ గా విడిపోయారా లేకపోతే ఎట్లా? అఫీషియల్ గా అంటే ఇక వచ్చేసా. అప్పుడు రాజుల కాలంలో ఇక కోర్టు గిట్లు లేవండి, అట్లా ఇష్టం లేక వచ్చేసాడు. అంటే వచ్చేసి దాని ఇది. పైగా ఆయన కూడా చనిపోయి ఉంటాడు ఆ తర్వాత. ఆ తర్వాత వయసు పెద్దదిగా, ఈవిడికంటే 19 ఏళ్ళు పెద్దాడు ఆయన. ఏమండి ఆ తర్వాత ఆయన ఇదేం పెద్ద ఇక్కడ ఆ కుటుంబం నుంచి రాచ కుటుంబం నుంచి వచ్చేసింది ఈవిడికి. అదే. కానీ ఈ డెసిషన్ ముందు తీసుకున్నట్టయితే, అంటే ముందు తీసుకోవడానికి అవకాశం, అంటే పిల్లల వల్ల ఆగిపోయి ఉంటారు. తల్లిదండ్రులకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయండి. అన్ని ఉంటాయి. ఎందుకంటే ఒక సంప్రదాయ, పైగా పెద్ద న్యాయవాది ఆయన. ఎవరు? తాతగారు కదా. తాతగారు ఏది పార్థసారథి గారి నాన్నగారు. రైట్. అంచేత ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. లేకపోతే వాళ్ళ అహంభావం కూడా ఒక పిక్చర్ వేయకపోయింది అనుకోండి, ఇంకా వేరే ఎక్కడికన్నా పోద్దామని వీళ్ళకి భయపడతారు. రాజులు కదండి. అందుకని భయపడి కూడా ఈవిడ నోరు మూసుకుని ఉండొచ్చు. అందుకని తన కంఠాన్ని తను నొక్కేసుకుని తప్ప బయటపడలా.
అంతేలేండి. ఇప్పుడు సైలెంట్ అక్కడ ఓన్లీ ఫోన్ పెట్టేసినందుకే వచ్చి 10,000 ఎంత కావాలో అని చెప్పేసి చెక్ విసిరి కొట్టాడు. చెక్ అంటే ఎంత అంటే వాళ్ళకు కూడా ఎంత అహంభావం చూడండి అసలు. అంటే డబ్బున్న అహం ఎంతవరకు చేస్తా, నీ స్టూడియో కొంటాను, నీ ఇది కొంటాను, నువ్వు ఎవడు అసలు నా ఫోన్ ఎత్తకుండా ఉండటానికి, ఫోన్ ఎత్తకపోవటానికి ఏంటిది అంటే వాళ్ళు అంటే అదే ఇక ఈ క్యారెక్టర్ కొన్ని అంతే. సో ఇది రావు బాలసరస్వతి ఏమండి, ఆయన మహా గాయనిమణి, 100 సంవత్సరాలు పూర్తి చేసి ఉంటే ఇంకా సంతోషించేవాళ్ళం, మొదటి గాయన అయ్యేది ఏమండి. వరప్రసాద్, ఇప్పటికైనా వరప్రసాదం ఆవిడ. ఆవిడ వాయిస్ లో ఇంతవరకు తేడా లేదండి, చెప్పాను కదండి. ఇప్పటికైనా వినండి అంతే. అది అంత భగవంతుడు తీసుకెళ్ళాడని నేను భావిస్తాను అంతే.